డబ్బు సంపాదించాలనే తపనతో కొంతమంది అడ్డదారులు తొక్కుతున్నారు. తమకు ఏ మాత్రం చేతకాని పెద్ద పెద్ద దొంగతనాలైనా చేసి లక్షాధికారులు కావాలని కలలు కంటున్నారు. అలా ఓ యువకుడు ఏకంగా బ్యాంక్ని దోచేద్దాం అనుకున్నాడు. అందుకోసం యూట్యూబ్ని నమ్ముకున్నాడు. అందులో బ్యాంక్లో దొంగతనం ఎలా చేయాలి, ఈ వీడియోలన్నీ చూసి ఓ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకున్నాడు. పక్కా ప్లాన్ ప్రకారం చోరీకి యత్నించాడు. కానీ తన ఫ్లాప్ దారుణంగా రివర్స్ అయింది. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో బీఎస్సీ చదువుతున్న లవిష్ మిశ్రా అనే ఓ విద్యార్థి పక్కా ప్లాన్ వేసుకొని కాన్పూర్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ను దోచుకోవాలని అనుకున్నాడు. బ్యాంక్ను ఒంటి చేత్తో దోచుకునేందుకు అరచేతి కింద సర్జికల్ బ్లేడ్ను బిగించి తెరిచిన పిస్టల్, కత్తితో బ్యాంక్లోకి ప్రవేశించాడు. అతన్ని సెక్యూరిటీ గార్డ్ అడ్డుకోవడంతో అతనిపై కత్తితో దాడి చేశాడు. సెక్యూరిటీ గార్డ్ పై దాడి చేస్తే బ్యాంక్ మొత్తం భయాందోళనకు గురై అతని కంట్రోల్కి వస్తుందనేది అతని ప్లాన్. అయితే తీవ్ర గాయాలైన సెక్యూరిటీ గార్డ్ ఆ యువకుడిపై మరింత ధైర్యాన్ని ప్రదర్శించి పట్టుకున్నాడు. బ్యాంక్ సిబ్బంది కూడా అతనికి సహాయం చేసి యువకుడిని తాళ్లతో కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. లవిష్ మిశ్రా ఒకరోజు ముందుగానే బ్యాంకుకు వచ్చాడని, అయితే పెద్ద సంఖ్యలో రద్దీ ఉండడంతో ఆ రోజు దొంగతనాన్ని విరమించుకున్నాడని ఏసీపీ రంజిత్ కుమార్ తెలిపారు. పోలీసుల విచారణలో యువకుడు 1కి 2 సార్లు బ్యాంక్ రెక్కీ చేసినట్లుగా తెలిసింది. యువకుడి మొబైల్లో బ్యాంక్ దోపిడీకి సంబంధించిన దాదాపుగా 50 వీడియోలను చూసినట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో అతడు బ్యాంక్ని దోచుకోవాలని చాలా కాలంగా ప్లాన్ చేసుకుంటున్నాడని, ఒక్కో వీడియోను చాలా జాగ్రత్తగా వీక్షించాడని పోలీసుల సమాచారంలో వెల్లడైంది. నిందితుడు లవిష్ అరెస్ట్ తర్వాత తాను పట్టుబడ్డానన్న పశ్చాత్తాపం అతడి ముఖంలో కనిపించలేదు. నిందితుడి అన్నయ్య అభయ్ మిశ్రా ఢిల్లీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండగా అతని తండ్రి అవధేష్ మిశ్రా ఓ సాధారణ రైతు. పెద్దగా డబ్బున్న కుటుంబమేమీ కాదు. అయితే డబ్బులు అడిగినప్పుడు తన్ను ఏదో ఒక పని చేయమని తండ్రి చాలాసార్లు చెప్పేవాడని, ఇది నచ్చక దొంగతనాలకు లవిష్ అలవాటు పడి ప్లాన్ చేశాడని కూడా చెప్తున్నారు. ఇలా యూట్యూబ్లో వీడియోలు చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్లో కూడా ఇలా తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.